ఈ రోజే అతిపెద్ద పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఒక రూపాయి బిళ్ళను అక్కడ పెడితే చాలండి. ఎంత దరిద్రుడైనా సరే ధనవంతుడవ్వక తప్పదనమాట. ఎందుకంటే రూపాయి బిళ్ళతో ఈ విధంగా చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ రోజు మీరు మర్చిపోకుండా ఒక రూపాయి బిళ్ళ పరిహారం అనేది చెయ్యండి. రూపాయి ఏంటంటే గనక మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడుతుందనమాట. మీరు ఎంత పేదరికంలో ఉన్నా సరే, ఎంత దరిద్రంలో ఉన్నా సరేనండి, ఈ రోజున ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా కూర్చొని తిన్నంత తరగని ఆస్తి వస్తుంది. అలానే కాకుండా సంపద కూడా పెరుగుతుంది. అద్భుతమైన ఫలితాలను అయితే చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి. కేవలం మనము ఒక ప్రదేశంలో పెట్టుకోవడం వల్ల ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదనమాట. డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య నుంచి మనం ఈజీగా బయటపడగలుగుతాం. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలను కూడా చూడగలుగుతాం అనమాట. రూపాయి బిళ్ళతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఈ రోజు పౌర్ణమి కదా, చాలా చాలా పవిత్రమైన రోజండి. ఈ సంవత్సరంలో ఏంటంటే గనక చెప్పాలంటే ఇది మొదటి పౌర్ణమి. అద్భుత శక్తులతో ఏంటంటే గనక కూడి వస్తుందన్నమాట. ఇలా రావటం ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే చాలా చాలా అద్భుతమని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు. చాలా విశేషమైన రోజుగా కూడా పరిగణించబడుతుందన్నమాట. అయితే పౌర్ణమి రోజు మనం అనేక రకాల పరిహారాలు, విధి విధానాలను ఆచరిస్తాం కదా. ఈ రోజు ఏంటంటే కనుక శివకోటి కూడా అండి. ఈ ధనుర్మాసంలో వచ్చే ఈ శివకోటికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆరుద్ర నక్షత్రం కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ రోజు మనకి ఏర్పడిందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరేంటంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలి శుభ్రం చేసుకొని ఇంట్లో మనం శివ పూజ చేసుకుంటాం కదా. తిరిగి మళ్ళీ ఏంటంటే కనుక సాయంత్రం అండి అలానే పరమశివుడి పటం ముందు ఏంటంటే కనుక దీపారాధన చేసుకోవటం, గుమ్మం దగ్గర కూడా ఏంటంటే కనుక చక్కగండి మనము మన ఇంట్లోకి చెడ ఆకర్షించకుండా ఉండాలని పసుపు నీళ్లు కలిపి గుమ్మం దగ్గర చల్లటం, అలానే తులసికోట దగ్గర కూడా దీపారాధన చేసుకోవటం. మీరు ఉదయం శివాలయానికి వెళ్ళకపోతే సాయంత్రం శివాలయానికి వెళ్ళటం, శివుడిని అభిషేకించుకోవటం, ఇలా చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారనమాట. అంత పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా సకల శుభాలు చేకూరుతాయండి. ఇక రూపాయి బిళ్ళ పరిహారానికి వచ్చినట్టయితే ఒక రూపాయి బిళ్ళ ఏంటంటే కనుక మన జీవితాన్ని మార్చేస్తుంది. అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. మనలో ఉండే చెడునంతా కూడా తీసేస్తుంది. మనకు ధనాన్ని ఆకర్షించేలాగా చేస్తుందన్నమాట. రూపాయి లేకపోతే మన జీవితమే లేదు కదండి. రూపాయితోనే కదా మనం బ్రతుకుతాం. అలానే కాకుండా ఆ రూపాయే మనం నడిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు లక్షల్లో రూపాయి తగ్గినట్టే, వందల్లో రూపాయి తగ్గినట్టే కదా. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఒక రూపాయి బిళ్ళని తీసుకోండి, పాలతో కానీ నీళ్ళతో కానీ కడగండి. రూపాయి బిళ్ళని ఖచ్చితంగా క్లీన్ చేయండి. ఎందుకంటే ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది ధనం దగ్గర. కాబట్టి దీన్ని మనం దాచుకుంటాం కావున పాలతో కానీ నీళ్ళతో కానీ కడిగితే అది శుద్ధి అయిపోతుందన్నమాట. అలా శుద్ధి అయిపోయిన ఈ రూపాయి బిళ్ళ ఉంది కదా, అయితే దీన్ని ఏం చేయండి అంటే కనుక మనకు ఈరోజు అంటే పౌర్ణమి కదండి. పౌర్ణమి రోజు వెన్నెల పండుగ ఉంటుంది. పండు వెన్నెల అనేది ఉంటుంది కదా. అయితే ఆ పండు వెన్నెల ఎక్కడైతే మీ యొక్క ఇంటి పైన అంటే మీ బాల్కనీస్ కావచ్చు, మీ వాకిట్లో కావచ్చు, లేదంటే మనము అంటే మిద్దెల మీద అండి, అంటే డాబా అంటారు కదా, అక్కడ ఏంటంటే కనుక మిద్దె మీద మనకు పడుతూ ఉంటాయి కదండి. మన ఇంటి టెర్రస్ మీద వెన్నెల కిరణాలు పడతాయి. వెన్నెల మన ఇంటి మీద పడుతూ ఉంటుంది కదా. అలా పడ్డప్పుడు ఏంటంటే కనుక ఆ వెన్నెల్లో అమృతం దాగుంటుందండి. నిజం చెప్పాలంటే కనుక అందులో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయన్నమాట. ఇది చాలా మందికి తెలుసుంటుంది, కొంతమందికి దీని గురించి అసలు తెలియకపోవచ్చు. కానీ పౌర్ణమిలో పండు వెన్నెల ఉంటుంది కదా, అందులో అమృతం దాగి ఉంటుందన్నమాట. అమృత ఘర్యలతో పౌర్ణమి ఏర్పడ్డప్పుడు ఈ విధంగా పరిహారం చేసుకుంటే ధనానికి లోటు ఉండదండి. అద్భుతమైన ఫలితాలనైతే మనం చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. ధనం లేక నరకం చూసేవారికి డబ్బు సమస్య పూర్తిగా తొలగిపోయి వాళ్లకు మంచి జరగాలనుకున్నా సరేనండి. మీరు గుర్తు పెట్టుకోండి, ఈ రోజు వెన్నెల కిరణాలు ఎక్కడైతే మీ ఇంట్లో తాకుతాయో పడతాయో అక్కడ ఈ రూపాయి బిళ్ళని పెట్టండి. ఒకవేళ మన ఇంటి అంటే మేడ మీద మనం పెట్టుకున్నామనుకోండి రూపాయి బిళ్ళని, దాన్ని రాత్రంతా కూడా వదిలేయండి. రాత్రంతా కూడా వదిలేయటం వల్ల ఎంత మంచి ఫలితం వస్తుందో తెలుసా. ఆ రూపాయి బిళ్ళ శక్తివంతంగా మారుతుంది. ఆ రూపాయిలో అతీత శక్తులు దాగుతాయి. అలానే కాకుండా ఆ రూపాయి బిళ్ళని మనం అలా వెన్నెల పడేలాగా పెట్టేసి ఆ తర్వాత దాన్ని తీసుకొని మనం ధనం దాచే చోట దాచుకున్నా, లేదంటే మన పర్సులో పెట్టుకున్నా, అలానే కాకుండా దాన్ని మన జేబులో పెట్టుకున్నా సరేనండి, 3 నెలల వరకు మనకు తిరుగుండదండి. రూపాయి కూడా లోటు ఉండదండి. రూపాయి లేక కూడా మనం నరకం అనుభవిస్తూ ఉంటాం కదా కొన్ని సిచ్యువేషన్స్లో. అలాంటి సిచ్యువేషన్ నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. మీ యొక్క అంటే డాబా పైన కానీ, మీకుండే బాల్కనీస్లో కానీ, ఎక్కడైనా సరే ఎక్కడైతే వెన్నెల పడుతుంది, మాకు వెన్నెల ఇక్కడ నుంచి కనిపిస్తుంది, పండుగ ఉంది, నిండుగా వెన్నెల ఉంది అనుకుంటారు కదా, అక్కడ ఏంటంటే కనుక ఆ వెన్నెల్లో ఈ రూపాయి బిళ్ళను పెట్టేయండి. మీరు రాత్రంతా కూడా వదిలేయొచ్చు, లేదంటే కనుక ఒక 2 గంటల సేపు పాటు పెట్టేసి ఆ రూపాయి బిళ్ళని తీసేసుకొని ఆ తర్వాత దాన్ని ఎవరికి చూయించకుండా తీసుకెళ్ళి
తీసుకెళ్ళి ఇంటి బీరువా లాకర్లో పెట్టుకోవచ్చు. లేదంటే అక్కడికక్కడే తీసేసుకొని ఆ రూపాయి బిల్లని ఏంటంటే కనుక మీ జేబులో అండి, లేదంటే మీ పర్సులో సీక్రెట్గా పెట్టుకొని 3 నెలలు ఉంచుకోండి. అంటే ఇప్పుడు ప్రతి నెలలో మనకు పౌర్ణమి వస్తుంది కదా, అలా 3 నెలలు ఉంచుకొని ఆ తర్వాత ఆ రూపాయి బిల్లని ఏంటంటే కనుక ఎవరికైనా సరే దానం చేయండి, లేకపోతే హుండీలోనైనా సరే వేసేయండి. ఇలా చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. అలానే కాకుండా ఇంకా అద్భుతమైన రిజల్ట్ అయితే మనం చూడగలుగుతాం అనమాట. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండండి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చేయండి. ఇలా చేసుకోండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఎవరికి చెప్పకండి, ఎవరికి చెప్పకుండా ఆచరిస్తే సరిపోతుందన్నమాట. ఇలాంటిది మళ్ళీ మళ్ళీ మనకు రాదని కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా చేసేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. దాన్ని పదే పదే తీసి చూడటం, అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ రూపాయి బిల్లని మనం ఊకే తాకటం చేయకూడదు. ఇంకొకసారి పెట్టేస్తే వదిలేస్తే సరిపోతుంది. 3 పౌర్ణములు పోయిన తర్వాత మనకు మళ్ళీ పౌర్ణమి వస్తున్నప్పుడు ఆ రూపాయి బిల్లని దానం చేసేస్తే ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అలానే కాకుండా దైవానుగ్రహం కలుగుతుంది, సంపాదన పెరుగుతుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. మనకు 4 వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షిస్తుందండి. అలానే కాకుండా ధన ద్వారాలు మూసుకుపోయి ఉంటే ఆ ధన ద్వారాలు తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ధనం అనేది ఏంటంటే కనుక ఏదో ఒక మార్గాన మన దగ్గరికి చేరుతుంది. ఆ మార్గాన్ని మనకే ఏంటంటే కనుక భగవంతుడు చూపిస్తాడనమాట. ఈ రూపాయి బిళ్ళ వల్ల మనకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. అందుకే మీరు రూపాయి బిళ్ళ పరిహారం అయితే తప్పక ఆచరించేసి రిజల్ట్ అనేది పొందండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రూపాయి బిళ్ళతో ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకోండి. రాత్రికి పడుకునేటప్పుడు ఈ ప్రదేశంలో పెట్టండి. ఈ రూపాయి బిళ్ళని ఈ ప్రదేశంలో పెడితే తెల్లవారేసరికి కష్టాలు పోయి కోట్లు వచ్చి పడతాయి, పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే రాత్రి పడుకుంటారు కదండి, రోజు పౌర్ణమి కదా, పౌర్ణమి కూడా అతీత శక్తులు ఉంటాయి, పౌర్ణమి కూడా చాలా పవర్తో ఏర్పడుతుంది. అలానే కాకుండా ఈరోజు మనకు శివకోటి, ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి, శనివారం చాలా చాలా మంచి రోజు అండి. మళ్ళీ జన్మలో ఏంటంటే కనుక ఇలాంటి రోజు అనేది రాదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది, పండితులు కూడా చెబుతున్నారు. మరి ఇలాంటి తిథివార నక్షత్రాలు ఉన్నప్పుడు ఏంటంటే కనుక మనము కొన్ని పరిహారాలు, కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటే మంచి ఫలితాలను అయితే మనం పొందుతామన్నమాట. చాలామంది కూడా అనేక రకాల కష్టాల్లో పడిపోతారండి. అనేక రకాలతో ఏంటంటే కనుక కష్టాలతో ఇబ్బంది పడతారు. ఆర్థికంగా ఏం సరిగ్గా ఉండదు, లైఫ్లో ఏదో ఒక రకంగా కష్టం అనేది ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు మేము ఇబ్బందికరంగానే మా లైఫ్ అనేది సాగుతూ ఉంటుందండి. ఏదైనా పని అనుకుంటే జరగదు, ఆ పనిలో మాకేం లాభాలు రావు, పని చేసినా కానీ పెద్దగా ఫలితం అయితే లభించదు. అలానే కాకుండా మాకు చాలా ఇబ్బందులు అండి. ఒక కష్టం పోగానే ఇంకొక కష్టం వస్తూనే ఉంటుంది. అసలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక మాలోనే మేము దాచుకొని ఇబ్బంది పడిపోతూ ఉంటామనుకుంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఈరోజు రూపాయి బిళ్ళని తీసుకోండి. దీన్ని ఏం శుభ్రం చేయకండి, ఇది రాత్రి సమయాలలో చేయాలి. రాత్రి సమయాలలో చేస్తే చాలా మంచిదండి. చాలా మంది కూడా ఈ పరిహారాన్ని అయితే ఆచరించారండి, ఇప్పటికి కూడా ఆచరిస్తూనే ఉంటారండి. ఈ పరిహారం ఎప్పుడైనా సరేనండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా సరే ఏదైనా సరే తీవ్రంగా కష్టం వస్తుంది, బాధ వస్తుంది, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం, మాలోనే మేము దాచుకొని కుమిలిపోతున్నాం, ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా. అలాంటప్పుడు ఈ పరిహారం చేసుకోండి. ఒకసారి చేయండి, మీకు తెలిసిపోతుంది. రెండోసారి మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీ అంతటా మీరే ఏంటంటే చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అంత శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చండి. మనం ఏంటంటే ఒక రూపాయినే కదా, రూపాయి వల్ల ఏం జరుగుతుంది, ఏం ఫలితాలు వస్తాయి అనుకుంటాం, కానీ రూపాయి వల్ల చాలా జరుగుతాయండి, చాలా ఫలితాలు అయితే వస్తాయన్నమాట. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. అన్ని ఫలితాలను అయితే మనం పొందగలుగుతాం, అంత రిజల్ట్ని మనం చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే రాత్రి మీరు తిన్న తర్వాత పడుకునే ముందు ఒక రూపాయి బిళ్ళని తీసుకోండి. ఆడవారైతే ఎడమ చేతిలో పట్టుకోవాలి, మగవారైతే కుడి చేతిలో పట్టుకోవాలి. అలా పట్టేసుకొని గట్టిగా ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలండి. ఎందుకంటే రూపాయినే కదనుకుంటాం, కానీ ఆ రూపాయి వల్ల మన జీవితం మారిపోతుంది, మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మన లైఫ్లో ఉండే కొన్ని రకాల సమస్యలు పోతాయి. మనకు ఆ రూపాయి ఏంటంటే కనుక మన జీవితాన్ని మొత్తం ఫ్రెష్గా చేసేసి మళ్ళీ మనకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే కనుక మనకేంటంటే కనుక మన జీవితంలో ఉండే నష్ట కష్టాలతో పాటు అనేక రకాల సమస్యల్ని తీసేసి ఆర్థికంగా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసి దైవానుగ్రహాన్ని ఇస్తుందన్నమాట. అందుకే రాత్రి పడుకునేటప్పుడు ఇలా చేతిలో పట్టుకొని మీకుండే సమస్యలు, బాధలు, కష్టాలన్నీ చెప్పుకోండి ఆ రూపాయి బిళ్ళకు. మీరు ఇక్కడ అనుకోవచ్చు, రూపాయి బిళ్ళ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటుందా అండి అంటే కనుక 100% చేసుకుంటుంది. మనం చెప్పే కష్టం కావచ్చు, మనం చెప్పుకునే బాధ కావచ్చు, రూపాయి బిళ్ళ తీసేసుకుంటుందండి. రూపాయి బిళ్ళ అయస్కాంతం లాగా లాక్కుంటుందండి సమస్యని కావచ్చు, ఇబ్బందిని కావచ్చు. అలా తీసేసుకున్న తర్వాత ఇంకా రాత్రి పడుకునేటప్పుడు ఈ రూపాయి బిళ్ళని దిండి కింద పెట్టి పడుకోండి. తెల్లారిన తర్వాత లేస్తారు కదా, లేచిన తర్వాత రూపాయి బిళ్ళని మీరు చేతిలో పట్టుకోండి, ఎవరికి ఇవ్వకండి. ఇవ్వకుండా చేతిలో పట్టుకుని ఒక సైడ్కి ఎత్తి పెట్టి, లేదంటే మీ ఇంటికి భిక్షం తీసుకునే వాళ్ళకు ఇచ్చేయొచ్చు. లేదు అలా మా ఇంటికి ఎవరు రారనుకుంటే కొంచెం ఎవరైనా సరే భిక్షం తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, మనం బయటికి వెళ్ళినప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ రూపాయితో ఇంకా రూపాయి కలిపి దానం చేయొచ్చు, లేదంటే ఈ రూపాయితో ఇంకా కొంచెం డబ్బుని కలిపి కూడా దానం చేయొచ్చు. కానీ ఈ రూపాయి బిళ్ళని మాత్రం మన దగ్గర ఉంచుకోకూడదు. మన దగ్గర ఉంటే ఏంటంటే కనుక మనది మళ్ళీ మన సమస్య మనకి వస్తుందన్నమాట. అలా రాకుండా ఉండాలంటే
అంటే ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చెయ్యండి. అంటే ఈ 2 పరిహారాలు కూడా మీకు చక్కగా అనుకూలిస్తాయి. ఈ 2 పరిహారాలు కూడా సిద్ధిస్తాయి. చాలా చాలా మంచి రిజల్ట్‌ని తెచ్చిపెడతాయి. మీ జీవితాన్ని మార్చేసి మీకు అద్భుతమైన ఫలితాలను ఇచ్చే పరిహారమే ఈ రూపాయి బిళ్ళ పరిహారం. రూపాయినే కదా అనుకుని తేలికగా తీసి పాడేయకండి. ఈ రూపాయి వల్ల మీకు చాలా జరుగుతాయి. చాలా అంటే మంచిగా మీకేంటంటే గనక పరిహారం కూడా సిద్ధిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించండి. ఇంకా ఈరోజు పౌర్ణమి కదండి, చాలా చాలా శక్తివంతమైన రోజు. కాబట్టి ఈ రోజున ఇప్పుడు చెప్పే విధంగా అటుకులు, పాలు, బెల్లం అండి. మీరేంటంటే కనుక వెన్నెల కిరణాలు పడేలాగా పెట్టండి. ఒక అర్ధగంట సేపు వదిలేసిన తర్వాత వాటిని తీసుకొని ఏంటంటే ప్రసాదంగా తినండి. ఇలా తింటే మన జాతక దోషాలు, గ్రహ దోషాలు, గ్రహస్థితులు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా పోతాయన్నమాట. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితంలో ఉండే నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు అంటే ఉక్కులాగా మీ దేహం అనేది తయారవుతుంది. అలానే కాకుండా మీరు తెలిసి తెలియక చేసిన తప్పులు కూడా పోతాయి. ఎందుకంటే మనము అంటే వెన్నెల పడేలాగా ఈ 3 వస్తువులు పెడతాం కదా, పాలు, బెల్లం, అటుకులు. అంటే పచ్చి పాలు కూడా పెట్టుకోవచ్చు, కాచి చల్లార్చిన పాలు కూడా పెట్టవచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ 3 కలిపి పాయసం చేసేసి వెన్నెల పడేలాగా పెట్టేసి ఆ వెన్నెల కిరణాలు దీన్ని తాకేలాగా చూడండి. అంటే డైరెక్ట్గా అక్కడే పెట్టుకోండి. అలా పెట్టేసి ఇంకా తర్వాత ఇంటిల్లిపాది కూడా తినండి. తింటే ఏంటంటే కనుక మనకు పూర్వకర్మ శాపాలు వెంటాడుతూ ఉంటాయి. పాపాల్లో మనం పడిపోతూ ఉంటాం. చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావడానికి అవకాశం ఉంటుందండి. చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారండి. తప్పనిసరిగా మీరు ఏం చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇదైతే ఖచ్చితంగా తినండి. అటుకులు, బెల్లం, పాలు కలిపి తింటే ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సకల శుభాలు చేకూరుతాయి. అమృతం ఏంటంటే కనుక మనం తిన్నట్టు అర్థం అనమాట. ఈరోజు చాలా మంది కూడా ఇది ఆచరిస్తారు. ఈ మునులు కావచ్చు, ఋషులు కావచ్చు, అంటే కొంతమంది దీని గురించి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా తింటారండి. చాలా మంది కూడా ఏంటంటే కనుక ప్రతి పౌర్ణమికి కూడా తినడం అనేది జరుగుతుంది. మీరు ఇప్పటి వరకు తినలేదనుకుంటే కనుక ఒక్కసారి తిని చూడండి. ఎంత బాగుంటుంది, ఎంత మంచి ఫలితాన్ని మీరు పొందుతారనేది మీకు తెలిసిపోతుందన్నమాట. మన ఇంట్లో ఉండేటివే కదండి, మనం బయటికి వెళ్ళి ఏం పెద్దగా డబ్బులు పెట్టి కూడా తెచ్చుకోము. బెల్లం ఉంటుంది, మీరు ఎంతైతే తినగలుగుతారో అంతే తీసుకోండి. ఎంత తినగలిగితే అంత తీసేసుకొని ఆ వెన్నెల్లో పెట్టండి. పెట్టేసి ఏంటంటే మేము మంచి కోసం చేస్తున్నాం, మాకు మంచి జరగాలనుకోవాలి పెట్టేటప్పుడు. ఆ తర్వాత తినేటప్పుడు కూడా అండి, ఇంకా మాకు మంచి జరుగుతుందని తినేసామనుకోండి, మంచి జరుగుతుంది, చెడైతే జరగదు. అద్భుతమైన రిజల్ట్ని అయితే మనం చూస్తాం. మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, ఏమి అంటే పనులు పరిహారాలు పాటించకపోయినా పర్వాలేదు, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా తినండి. మీ జీవితాన్ని మార్చుకోండి.